బంధుమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఎన్నెలపిట్ట శేషు కొర్లపాటి కంటే కూడా ఎన్నెలపిట్టగానే ఈ సమాజానికి చాలా పరిచయం. ఈ ఎన్నెలపిట్ట ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగంగా మనందరినీ కులం ఆధునికంగా ఎట్లా పనిచేస్తుందని చెప్పి ఇవాళ మన ముందు ఓ మరికొత్త ప్రయత్నాన్ని మన ముందు ఉంచినటువంటి ఈ ఎన్నెలపిట్టకు అభినందనలు తెలియజేస్తూ, కుల వ్యవస్థ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచలేదు, కుల వ్యవస్థ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచలేదు, కుల వ్యవస్థ జాతిని మెరుగుపరచలేదు, కుల వ్యవస్థ జాతిని మెరుగుపరచలేదు. నిజానికి దానికి ఆ శక్తి కూడా లేదు. కానీ కుల వ్యవస్థ ఒక్క పని చేసింది, కుల వ్యవస్థ ఒక పని చేసింది. అది హిందువులను పూర్తిగా నాశనం చేసింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కుల వ్యవస్థ అది హిందువులను పూర్తిగా నాశనం చేసింది. ఏమాత్రం నైతిక విలువలు లేని మనుషులుగా తయారు చేసింది. ఏమాత్రం నైతిక విలువలు లేని మనుషులుగా వారందరినీ తయారు చేసింది. మానవుడు ప్రేరేపించేది కేవలం ధనం మాత్రమే కాదు, మానవుడు ప్రేరేపించేది కేవలం ధనం మాత్రమే కాదు. మానవ సమాజాల మీద అవగాహన ఉన్న ఎవరైనా ఆర్థిక శక్తి మాత్రమే అత్యున్నత శక్తి అంటే ఒప్పుకోరు, ససేమీర వారు ఒప్పుకోరు. ఒక వ్యక్తి సామాజిక హోదా అతని అధికారానికి మూలం మారుతుందని మహాత్ములని పిలువబడే వాళ్ళు సామాన్య మానవుల మీద చెలాయిస్తున్న ఆధిపత్యం ద్వారా స్పష్టమవుతా ఉంది. నేటికి ఈ సమాజంలో ఆధిపత్యం ద్వారా ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. ఎందుకు భారతదేశంలో లక్షాధికారులు నయా పైసలేని సాధువులు ఫకీరుల కాళ్ళు మొక్కుతారు? ఎందుకు భారతదేశంలో లక్షాధికారులు కోటీశ్వరులు నయా పైసలేని సాధువులు బాబాల యొక్క కాళ్ళు మొక్కుతారు? ఎందుకు భారతదేశంలోని లక్షలాది మంది పేదలు తమ జీవితకాలపు సంపాదనైన చిన్న చిన్న వస్తువులను అమ్ముకుని మరి బెనారస్ మక్కాకు వెళ్తారు? మనం ఎప్పుడూ నిరంతరం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం వీటన్నిటి మీద ఉన్నది. అందుకే ఎన్నెలపిట్ట ఓ గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఇవాళ మన ముందు మంచి అనువాదాన్ని మోహన్ తలారి అన్నను వారి యొక్క అనువాదాన్ని మనం ముందు ఉంచింది. అందులో భాగంగానే అనేక విషయాలు కులం, దాని పుట్టుక, దాని నిర్మూలన మీద రాస్తూ ఇవాళ చాతుర్వర్ణ వ్యవస్థ, దాని పరిణామాలు, దాని దుష్పరిణామాలు ఎట్లుంటాయి అనే విషయాన్ని కూడా ఈ పుస్తకంలో పొందుపరిచింది. అందుకే ఎన్నెలపిట్ట ఒక మాట చెప్తుంది, చాతుర్వర్ణ వ్యవస్థ లాంటి ఓ బస్టు పట్టిన వ్యవస్థ ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. ప్రజలను జీవోత్సవాలుగా, పక్షవాత రోగులుగా, క్షతగాత్రులుగా, ఎందుకు పనికిరాని దద్దమ్మలుగా తయారు చేసిన నీచ నికృష్ట వ్యవస్థ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అనంటే అది చాతుర్వర్ణ వ్యవస్థ. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు, ఏమాత్రం ఏ కోసాన కూడా అతిశయోక్తి లేదు. ఇది చరిత్ర, ఇదే చరిత్ర దీనికి సాక్ష్యం. దాని తర్వాత చూస్తే ఈ బ్రాహ్మణీయ భావజాలానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో ఇవాళ మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. బ్రాహ్మణీయ భావజాలాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి ఓ కొత్త కోణాన్ని ఇవాళ కులం, దాని పుట్టుక, దాని నిర్మూలనలో చాలా వివరించడం జరిగింది. అందులో భాగంగానే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల మధ్య గొప్ప సామరస్యం లేకపోయినా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల మధ్య గొప్ప సామరస్యం లేకపోయినా 3 కులాలు కలిసి ఎలాగో బతకడం నేర్చుకున్నాయి. 3 కులాలు కలిసి ఎలాగ బ్రతకాలో నేర్చుకున్నాయి. బ్రాహ్మణుడు క్షత్రియుడిని బాగా పొగుడుతాడు, వాళ్ళిద్దరు బతకాలి కాబట్టి వైశ్యుడిని బ్రతికిస్తారు.
కానీ శూద్రుడిని తొక్కిపెట్టడానికి ఈ ముగ్గురు ఏకమవుతారు. శూద్రుడిని ధనం సంపాదించుకోకూడదు అనడానికి ముఖ్య కారణం, ధనం సంపాదించడం మొదలు పెడితే అతను ఎక్కడ వీళ్ళ చెప్పు చేతల్లో ఉండకుండా పోతాడో అన్న భయం. శూద్రుడికి విద్య అవసరం లేదు అని అన్నారు. శూద్రుడికి విద్య అవసరం లేదు అని అన్నారు. చదువుకుంటే ఎక్కడ వాడు తన హక్కులు ప్రయోజనాలను గురించి తెలుసుకొని జాగ్రత్త పడతాడో అనే భయం.